6 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ పెట్రోల్ ధరలపై పడింది. ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచుతూ ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు మనం వాడే పెట్రోల్ డీజిల్లో ఎక్కువ భాగం అరబ్ దేశాల నుంచే వస్తోందని, అందుకే ధరలు పెరుగుతున్నాయంటూ పెట్రోల్ బంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి చెప్పారు. అమరేందర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. బుల్టలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. తెలంగాణ వృద్ధి రేటు 10.7% ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీలో 3,24,234 కోట్లతో తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూనవరం సమీపంలోని గోదావరిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉదయం గోదావరి నదిలో గల్లంతైన 5 విద్యార్థులు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఏలేరు నదీ తీరాన ఉన్న శివకేశవుల ఆలయాలను టీటీడీ అధికారికంగా దత్తత తీసుకుంది. ఇర్రిపాక గ్రామానికి వచ్చిన టీటీడీ డిప్యూటీ ఈవోకు ఆలయాలు అప్పగించే కార్యక్రమం. మధ్య ప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతోంది. భారీ స్థాయిలో క్షిపణులు ప్రయోగించింది. మధ్య దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో టెల్ అవీవ్ నగరం కూడా ఉంది. మొన్నటి వరకు మిడ్ రేంజ్ మిసైళ్లను ప్రయోగించిన ఇరాన్ ఈసారి హైపర్సోనిక్ మిసైళ్లతో దాడులు మొదలుపెట్టింది. తాజాగా జరిగిన దాడిలో సుమారు 57 సైనిక లక్ష్యాలను హైపర్సోనిక్ మిసైళ్లతో టార్గెట్ చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో 50 మంది వరకు పౌరులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూ